తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, మటన్ కర్రీ ఎలా చేయాలి చూస్తాం రండి. వచ్చిందండి వయ్యారి. టమోటో, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు ముందుగా కోసుకోవాలి. ఈషా గుమ్న ఉండాలా నువ్వు. యాలక్కి, లవంగాలు, ఆకు, బిర్యానీ ఆకు, అల్లం పేస్ట్. గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు ఆదివారం, సండే స్పెషల్. ఈరోజు మటన్ బిర్యానీ ఎలా చేయడం. గుడ్ మార్నింగ్. ఈరోజు సండే స్పెషల్ ఏమంటే మటన్ కర్రీ చేయడం ఎలా. ముందుగా ప్లేట్లోకి 4 బిర్యానీ ఆకులు, యాలక్కి, అప్పుడు దాన్ని నేను ఎక్కడికో దీని పేరు మర్చిపోయాను కదా, లవంగము, పట్ట. అంతే గాయ్స్, సింపుల్. మటన్ బిర్యానీ చేయడం ఎలా. ముందుగా మనం పెట్టుకున్న కుక్కర్లో 3 చెంచాల ఆయిల్, దానికన్నా ముందు మంట పెట్టాలి గాయస్. గుడ్ మార్నింగ్ గాయస్. ఈరోజు సండే స్పెషల్ ఏమంటే మటన్ కర్రీ. సో ఎలా చేయాలని తెలుసుకుందాం. 5 లవంగాలు, యాలక్కాయలు, పట్ట లవంగాలు. సో మా కర్రీ చేయడం చాలా సింపుల్, దాన్ని చూస్తాం. ముందుగా నూనె మనకు కావాల్సినంత పోసుకోవాలి. ఎందుకంటే గోల్డ్ విన్నర్ కాబట్టి ఒంటికి చాలా ఆరోగ్యమైనది. ఇష్టం వచ్చినట్లు పోసుకునేసి అమ్మ దగ్గర తిట్లు తినకండి. సో నెక్స్ట్ నూనె ఉడకాలి. నూనె ఉడికిందో లేదో చేపెట్టి కూడా చూడండి అప్పుడప్పుడు. అట్ట బాగా లేక అట్ట బాగుండి లేకన్నా ఏంటికన్నా బతుక ఏం కాదు. సో నెక్స్ట్ ఏమన్నా అంటే ఈ ఆకులు తలకాయ నొప్పికి ఇక్కడ పెట్టుకుంటాం చూడండి, ఆ ఆకులు ఇవి. నువ్వు అట్ట ఒకరే చచ్చిపోతా నేను ఏమో పైన వచ్చుకొచ్చేస్తాం ఒళ్ళో. ఆ ఆకుల్ని నూనెలో వేయాలి. నెక్స్ట్ ఈ చెక్క పలకలు యాన్ని చేసిందిరా అంటే ఈ మామూలుగా ఈ మనము ఆ కుప్పం నుండి కృష్ణగిరికి పోయే హైవేలో ఆ పై నుండి ఆకుల్లో ఆ చెక్కలు ఉంటాయి చూడండి, ఆ చెక్కలు వేయాలి. నెక్స్ట్ యాలకులు మీకు కొత్తగా చెప్పాల్సిన. నెక్స్ట్ లవంగాలు. ఇది మన పేస్ట్ లో కూడా ఉంటుంది. పేస్ట్ లో ఉండేదని కూడా వేస్తే కూడా పర్వాలేదు. కొంచెం అని చేయగవా చెప్పాలి కదమ్మా. నాకే పట్టి చేస్తావురా నా కొడక. నాకు కానం బాగలా. నువ్వు తమాసగానే ఇన్ని చేస్తా ఉండవు. మంచిగానే మంచి నీళ్ళు తెమ్మను ముందు. మంచి